హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక న్యూ బ్రైడల్ బేబీ కుచ్చును ఎలా వేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 2 లైన్స్ కాటన్ థ్రెడ్ నార్మల్ నీడిల్కి ఎక్కించుకొని క్లాత్కి అయితే ఒక నాట్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా అయితే క్లాత్కు నీడిలు గుచ్చుకొని ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి కొంచెం స్ప్రింగ్ టైపు రైస్ బీడ్ అనమాట. ఇవి అయితే 2 ఎక్కించుకోవాలి నీడిల్కి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మీద గ్యాప్ వదిలేసి నీడిల్ను క్లాత్కి అయితే గుచ్చుకొని ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. నాట్ అంటే ముడి వేసేసుకోవాలండి కొంచెము. ఇలా ముడి వేసేసుకొని ఇప్పుడు సేమ్ మళ్ళీ ముందులాగానే 2 స్ప్రింగ్ టైపు రైస్ బీడ్స్ అయితే నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇలా మళ్ళీ 2 ఎక్కించుకున్న తర్వాత ముందులాగానే ఒక 1/2 ఇంచు గ్యాప్తో నీడిలు క్లాత్కు గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా లాక్కొని మళ్ళీ ఇక్కడ ఒక నాట్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక బీడ్లో నుంచి కార్నర్ బీడ్లో నుంచి నీడిల్ రివర్స్ రానిచ్చుకొని నేను ఇక్కడ ఫ్లవర్ బీడ్ షేపు పూస అయితే నీడిల్కు ఎక్కించుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ట్యాజిల్ను కూడా నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ట్యాజిల్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ట్యాజిల్స్ వేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇంకో ఫ్లవర్ బీడు నీడిల్కి ఎక్కించుకొని థ్రెడ్కు చివరి వరకు లాక్కోవాలి పూసలు. ఇప్పుడు లెఫ్ట్ సైడు కార్నర్ ఉన్న రైస్ బీడ్లో నుంచి నీడిల్ రివర్స్ రానిచ్చుకొని థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకోకుండా టైట్గా అయితే లాక్కొని ఇక్కడ నీడిల్ క్లాత్కు గుచ్చుకొని ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎక్కించుకున్న 2 రైస్ బీడ్లలో నుంచి నీడిల్ రివర్స్ అయితే తీసేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి ట్యాజిల్స్ మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి, వెళ్ళి మీకు టైం ఉన్నప్పుడు చూసేయండి. ఇక్కడ ఒక నాట్ అయితే వేసేసుకొని నేను మిడిల్లో కొంచెం ఏమైనా ఇంకొంచెం వర్క్ పెంచడానికి ట్యాజిల్కు కొంచెం బాగా కూడా అందంగా ఉంటుందని కూడా నేను ఒక 4 mm సైజు గోల్డ్ రౌండ్ పూస ఎక్కించుకుంటున్నాను నీడిల్కి. అలాగే వైట్ స్మాల్ సైజు రౌండ్ పూస ఎక్కించుకొని ఇక్కడ గోల్డ్ పూస కూడా ఎక్కించుకున్నాను. ఇప్పుడు గోల్డ్ పూస వరకు ఉన్నించుకుంటే కొంచెం పెద్దగా అవుతుందేమో అనిపించి నేను చిన్న సైజు గోల్డ్ రౌండ్ పూస అయితే తీసేస్తున్నాను. ఇలా చూసుకున్న తర్వాత తీసేసి ఇప్పుడు వైట్ పూస వరకు ఉన్నించుకున్న తర్వాత వైట్ పూసను వదిలేసి గోల్డ్ పూసలో నుంచి నీడిలు పైకి రివర్స్ అయితే తీసుకోవాలా. ఇలా రివర్స్ తీసుకొని థ్రెడ్ లూజ్ లేకోకుండా పై వరకు టైట్గా లాక్కొని అక్కడ మళ్ళీ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి అయితే యూజ్ అవుతుంది. ఇలా నాట్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉన్న 2 స్ప్రింగ్ పూసలు అట్ ద సేమ్ టైం వీటిని రైస్ పూసలు కూడా అంటాము. ఈ పూసలలో నుంచి నీడిల్ రివర్స్ తీసేసుకొని థ్రెడ్ కట్ చేసేసుకోవడమే, అంతే. అందమైన బ్రైడల్ బేబీ ట్యాజిల్ రెడీ అయిపోయింది. ఇలా అయితే మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.